హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటంటే మన ఎస్ఎస్ఐ. అసలు బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎస్ఐ గురించి అసలు రావడం ఏంటి, దీని వెనకాల ఎవరున్నారు, అసలు కారణం ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. వచ్చేసరికి అసలు ఎస్ఎస్ఐ అన్న కేసు ఎందుకు పడింది, దేని గురించి పడింది? ఫస్ట్ లో ఎస్ఎస్ఐ అన్న బాగా వైరల్ చేసుకుంటూ ముందు సాయంత్రం వరకు వచ్చిన అతను ఈ రోజు సడన్ గా ఎస్ఎస్ఐ మీద కేసు బ్రేకింగ్ న్యూస్ రావడం ఏంటి? అసలు ఎస్ఎస్ఐ మీద కేసు ఏంటో తెలుసా ఫ్రెండ్స్? అసలు ఎస్ఎస్ఐ అన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఎస్ఎస్ఐ, అలాగే అది కాకుండా మళ్ళీ ఇంకో ట్విస్ట్, అది ఏంటో తెలుసా? 2 కోట్లు తీసుకున్నాడని చెప్పారు. అసలు 2 కోట్లు తీసుకున్నంత అవసరము ఏంటి? అసలు తీసుకోవాల్సినంత అవసరం కూడా లేనే లేదు ఫ్రెండ్స్. అసలు తెలుసు కదా అలా, మీకు నాకన్నా మీకు ఎక్కువగా తెలుసుగా. మీరు ఎస్ఎస్ఐ అంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసుగా మీకు. 2 కోట్లు తీసుకున్నాడని ఎలా నమ్ముతున్నారు ఫ్రెండ్స్ మీరంతా? ఇది తప్పు నిర్యాణం, అర్థమవుతుందా? ఎస్ఎస్ఐ అన్న 2 కోట్లు తీసుకున్న మాట అబద్ధము, కానీ ఒక్కటి మాత్రం నిజం. అది ఏంటంటే ఎస్ఎస్ఐ అన్న పెళ్లి చేసుకుంటాడని చెప్పి మోసం చేశాడు. ఇది నిజం. దాన్ని పడాలి కానీ 2 కోట్లు తీసుకున్నాడని అలా నమ్ముతున్నారు అసలు. తానే ఎస్ఎస్ఐ అన్న ప్రజలందరికీ ఇచ్చే అతను ఆమె దగ్గర 2 కోట్లు తీసుకున్నాడని ప్రూఫ్ ఏంటి? అసలు అది ఆలోచించండి. 2 కోట్లు తీసుకున్నాడని అతను అది చాలా అమ్మాయి చెప్పిందామా? అసలు తీసుకున్నంత అవసరం కూడా లేదు. కానీ పెళ్లి చేసుకుంటాడని మాత్రం నిజమే, కానీ 2 కోట్లు తీసుకున్నాడని మాత్రం అబద్ధము. తనే ఆమె. నేను ఒక పాయింట్ చెబుతాను ఎస్ఎస్ఐ గురించి. అసలు ఎస్ఎస్ఐ అన్న మొదటిసారి వీడియోలో వచ్చే ముందులో పెట్రోల్ బంకులో అసలు ఎస్ఎస్ఐ కంటన్నా ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే మార్నింగ్ అంట తెల్లారగానే ఒక కళ వచ్చింది. ఏం కళ? తప్పగా ఒకసారి ఒక వీడియో చేద్దాం, యూట్యూబ్లోకి వెళ్దామని. అక్కడ టాక్ ఎలా వచ్చిందంటే, ఆ కళ ఎలా వచ్చిందంటే, పెట్రోల్ బంక్లో ఫ్రీగా కొట్టించి ఛానల్ సబ్స్క్రైబర్ పెంచుకొని వీడియోలు బాగా వైరల్ చేసుకొని డబ్బులు సంపాదించడం అని ఆ కళ వచ్చిందంట. ఆ కళ వచ్చిన దాన్ని సరే వచ్చేసింది కదా, ఆ కళ మనం నిజం చేద్దాం అని ఆ పట్ట కళతో ముందుకు వచ్చాడు. పెట్రోల్ బంకుల దగ్గర ఫ్రీగా పెట్రోల్ బంక్ అని ఎస్ఎస్ఐ ఫ్రీగా వస్తున్నాడు అని పెట్రోల్ అని చెప్పి ఓ బ్యానర్ వేయించాడు. ఆ బ్యానర్ చూసిన ప్రతి ఒక్కరందరూ పెట్రోల్ కొడుచుకోవడానికి వచ్చారు. బాగా వైరల్ అయ్యింది, సబ్స్క్రైబర్లు కూడా బాగానే పెరిగింది. ప్రజలందరికీ అత్త చేసింది ఇచ్చి పెట్టుబడి పెట్టుకొని చేసింది తను. మరి తెలంగాణ మళ్ళీ అంతా తర్వాత ప్రజలందరికీ ఒక్కొక్కరికి సమస్య ఏంటి తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కరికి మేలు చేసిన ప్రజలందరికీ మేలు చేశాడు. డబ్బు ఇచ్చాడు. ఇల్లు కావాలని అన్ని వివరాలు కావాలి, ఏ కోరికలు నెరవేర్చాడు. మీరు ఒకసారి ఆలోచించండి. 2 కోట్లు తీసుకున్నాడని మీరు ఎలా నమ్ముతున్నారు అసలు?
ఆలోచించండి, ఒకసారి ఆలోచించుకోండి మీరు ఒకసారి. అక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మొన్న జరిగిన ఈవెంట్లో వైజాగ్లో తన పెట్టిన కేసు ఆమె అసలు ఈవెంట్లో కలుసుకున్నారు, మాట్లాడి చేశారు, బాగానే ఉన్నారు, చేశారు, కాంటాక్ట్లు బాగానే మాట్లాడుకుని చేశారు, అంతా తెలియంది. పెళ్లి చేసుకుంటానన్నాను మాత్రం నిజమన్నా, పెళ్లి చేసుకుంటాను మాత్రం నిజమే, కానీ పెళ్లి చేసుకోలేదు. కానీ 2 కోట్లు తీసుకున్నాను మాత్రం అని కేసు పెట్టింది. అది అబద్ధం. 2 కోట్లు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలు. నాకు తెలిసిన వరకు అయితే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఒకసారి ఆలోచించండి మీరు. అన్న ప్రజలందరికీ ఇచ్చి అతను 2 కోట్లు తీసుకున్నాడని మాత్రం అది అబద్ధము. మీకు అది నిజం కావాలంటే, మీకు అసలు డబ్బు తీసుకున్నాడు మాత్రం ఇది నిజం కావాలంటే తన నోట్ల నుంచి బయటికి రావాలి. తన నోట్లో నుంచి ఆమె గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తర్వాత తెలుస్తుంది. అది రహస్యం బయటికి రాగానే ఎవరు తప్పు ఉండి అసలు తెలిసిపోయింది. ఏ రోజు కానీ రేపటి కానీ ఎవరి ఎల్లుండి కానీ మాకు ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. అది ఎలా వస్తుంది అని కూడా మీకు చెప్పకూడదు. ఎలా బయటకు వస్తాయి అని, ఎలా తీసుకొస్తాయని కూడా అది మీకు చెప్పకూడదు. అది అది నిజాలు బయటగానే వస్తాయి. అవి రాగానే మీకు సెకండ్ పార్ట్లో మీకు చూపిస్తా. ఆ పాటలు ఏంటనేది ఇప్పుడు చెప్తా చూడండి. తన మాట్లాడే రికార్డులు అని ప్రతి రికార్డులు మాట్లాడని మా దగ్గర ఉన్నాయి. అలాగే వాళ్ళ అమ్మగారు మాట్లాడిన కూడా రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి. అది ఈ రోజు బయటికి వస్తాయి. ఆ బయటికి రాగానే మీకు సెకండ్ పార్ట్లో మీకు వీడియో చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా నా వీడియో విన్న వాళ్ళందరికీ ఈ వీడియోని, ఈ ఛానల్ని సబ్స్క్రైబర్స్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్.